హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం దేవరా సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్గా సినిమా గురించి కూడా కాదు, రాజమౌళి గారి సెంటిమెంట్ గురించి. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అయితే ఉంది. అదేంటంటే రాజమౌళి గారితో ఒక హీరో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ తను చేయబోయే సినిమాల్లో విజయం సాధించలేరు. రాజమౌళి గారితో వచ్చిన చిత్రం తర్వాత వచ్చిన చిత్రం ఆ హీరోకి విజయాన్ని అందించదు అనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. మరి ఆ సెంటిమెంట్ని తారక్ గారు అలాగే కొరటాల శివ గారు కలిసి బ్రేక్ చేస్తారా లేదా? సో ఇదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలు సినిమా యొక్క హైప్ని బాగా పెంచాయి. పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి, సో ట్రైలర్ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది, బట్ నాకైతే ఓకేలాగే అనిపించింది. అంటే అందులో తారక్ గారి ఎమోషన్స్ మీరు చూడండి, ఈచ్ ఫ్రేము ఎంత ప్రాణం పెట్టి చేశాడు అన్న అని మనకు ఆ ఫీలింగ్ కలంగా మానదు. సో ఆబ్వియస్లీ ఆయన ఎప్పుడు కూడా యాక్ట్ చేసినా కూడా అన్ని సినిమాలు అట్లాగే ఉంటాయి, కానీ ఇందులో ఇంకొక లిటిల్ బిట్ ఎక్కువగానే ఆయన ఎఫర్ట్స్ పెట్టి చేశారు అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. బట్ ఒక్కసారి మనం హిస్టరీ కనుక చూస్తే కనుక ఇది మిషన్ ఇంపాసిబుల్ లాగే అనిపిస్తుంది. అంటే నేను నెగిటివ్గా చెప్తున్నాను కాదు, బట్ సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి చాలా సీరియస్గా తీసుకుంటారు. బట్ ఈ మిత్ లేదంటే ఈ సెంటిమెంట్ బ్రేక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీకోసం ఒకసారి మొత్తం జక్కన్న గారి సినిమా హిస్టరీ అంతా ఒకసారి చూద్దాము. యాక్చువల్గా ఆయన తీసిన ఫస్ట్ చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 మన తారక్ గారితో చేసిన సినిమా. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఆ సినిమా తర్వాత తారక్ గారు చేసినటువంటి సుబ్బు సినిమా అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. యాక్చువల్గా ఫ్లాప్ టాకే సొంతం చేసుకుంది. అట్లాగే తారక్ గారితోనే రాజమౌళి గారు చేసినటువంటి ఇంకొక చిత్రం ఏంటంటే సింహాద్రి. అదైతే ఇండస్ట్రీ హిట్, సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇప్పుడు చూసినా కూడా అది గూస్ బంప్స్ వస్తుంటాయి కొన్ని సీన్స్కి. అయితే ఆ సినిమా తర్వాత తారక్ గారు చేసినటువంటి సినిమా ఆంధ్రావాలా, ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ థర్డ్ ముచ్చటగా రాజమౌళి గారితో తారక్ గారు చేసినటువంటి ముచ్చటగా మూడోసారి చేసినటువంటి చిత్రం ఏంటంటే యమదొంగ. ఆ సినిమా కూడా ఒక ఎంతో మంచి హిట్ సాధించిన సినిమా. అది కూడా అందుట్లో కూడా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కానీ ఆ సినిమా తర్వాత వచ్చేటువంటి కంత్రి మూవీ డిజాస్టర్ అయింది. అండ్ నాట్ ఓన్లీ తారక్ గారే కాకుండా మిగతా హీరోలు అంటే రాజమౌళి గారితో చేసినటువంటి వేరే హీరోల సినిమాలు కూడా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్ ప్రభాస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారు ఛత్రపతి మూవీ ఆయన లైఫ్లో చాలా స్పెషల్ మూవీ. ఆయనకి ఒక మాస్ హీరో ఇమేజ్ని తెచ్చిపెట్టినటువంటి మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన నిలబడడానికి ఆయన ఒక మాస్ హీరో ఇమేజ్ను తెచ్చినటువంటి చిత్రం ఛత్రపతి సినిమా. అయితే ఛత్రపతి సినిమా తర్వాత డార్లింగ్ గారు చేసినటువంటి చిత్రం పౌర్ణమి. ఆ సినిమా ఫ్లాప్ టాకే సొంతం చేసుకుంది. ఈవెన్ మ్యూజికల్గా అది సూపర్ డూపర్ హిట్, బట్ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అండ్ ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ గారు. అప్పటి వరకు రవితేజ గారు మనం చూసిన రవితేజ గారు వేరు, కానీ జక్కన్న గారు చెప్పినటువంటి రవితేజ గారు వేరు. సో విక్రమార్కుడు మూవీ, అందులో ఆయన పోలీస్ క్యారెక్టర్ ఒక ల్యాండ్ మైల్, ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్ మొత్తం ఇండస్ట్రీకి. పోలీస్ క్యారెక్టర్స్లోనే ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటుంది ఆ సినిమా, ఆ క్యారెక్టర్ కూడా. అయితే విక్రమార్కుడు ఎంత సూపర్ హిట్ అయిందో, ఆ తర్వాత వచ్చినటువంటి ఖతర్నాక్, రవితేజ గారు చేసినటువంటి ఖతర్నాక్ మూవీ అట్టర్ ఫ్లాప్ సినిమా అయింది అది. అండ్ వీళ్ళే కాదు, తర్వాత మన చెర్రీ రామ్ చరణ్ గారు చూసినటువంటి సినిమా మగధీర. మీకు తెలుసు కదా, తెలుగు సినిమా స్థాయిని ఇండియా లెవెల్లో రీసౌండ్ వచ్చేలా తీసిన సినిమా. అట్లాగే రామ్ చరణ్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టినటువంటి సినిమా మగధీర. బట్ మగధీర తర్వాత వచ్చినటువంటి ఆరెంజ్ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. అండ్ నాట్ ఓన్లీ ఈ సినిమా కూడా, రీసెంట్గా వచ్చిన ఆచార్య సినిమా కూడా. సో రామ్ చరణ్ గారు రాజమౌళి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక చిత్రం RRR. సో RRRలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి మల్టీ స్టార్ కింద చేసిన చిత్రం అది. సో ఆ సినిమా అయితే ఇంటర్నేషనల్ లెవెల్లోనే బజ్ క్రియేట్ చేసింది. కానీ ఆ సినిమా తర్వాత చెర్రీ మెగాస్టార్తో కూడా కలిసి చేసినటువంటి చిత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆచార్య చిత్రానికి ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే, అప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు అప్పుడు ఎవరు, కొరటాల శివ గారు. అప్పుడు దాకా ఆయన కెరీర్లో ఒక ఫ్లాప్ అనేది, ఒక యావరేజ్ అనేది లేదు, అన్ని బ్లాక్ బాస్టర్ హిట్సే. సో ఆయనతో కలిసి చేసిన చిత్రాన్ని కూడా, ఆ చిత్రంతో కూడా వీళ్ళు ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయలేకపోయారు. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే రాజమౌళి గారు తన కథల్లో హీరోని ఏ స్థాయిలో చూపిస్తున్నారో, సో ఆ స్థాయిలో తర్వాత దర్శకులు హీరోని ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల, ఆ కథలు ఆ ట్రీట్మెంట్ కూడా ఆ లెవెల్లో లేకపోవడం వల్ల ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎందుకు ఇట్లా అవుతుందని. అండ్
వీళ్ళే కాదు, నితిన్ గారితో చేసినటువంటి సై చిత్రం కూడా మంచి హిట్ అయిన చిత్రం. కానీ దాని తర్వాత ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. దాదాపు ఒక 7-8 ఏళ్ళు పట్టిందేమో ఆయన విజయం అందుకోవడానికి ఇష్క్ సినిమాతో. అట్లాగే నాని గారు చేసినటువంటి ఈగ, ఆయన అందులో కనిపించే చాలా కాసేపే కనిపిస్తారు, జస్ట్ ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ రోలే. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి చిత్రాలు కూడా ఆయన ప్రజల్ని మెప్పించలేకపోయారు. అలాగే మర్యాద రామన్న సినిమాతో సునీల్ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాత ఆయనకి హీరోగా ఎటువంటి హిట్లు రాలేదు. సో అంటే నేను ఏమని చెప్తున్నానంటే, నేనేదో ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని నేను చెప్పడం అనేది కాదు. తెలుగు సినిమా అంటే నాట్ ఓన్లీ తెలుగు సినిమాల్లో సెంటిమెంట్స్ అనేవి చాలా బాగా ఫాలో అవుతారు. సో అట్లా చూసుకున్నప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ట్రైలర్లో చూసినప్పుడు మాత్రం దే హ్యావ్ సంథింగ్, అంటే సినిమాలో ఏదో స్టోరీ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాకి వాళ్ళు చెప్తున్న బడ్జెట్ 300 కోట్లు అట్లా చెప్తున్నారు. అండ్ యాక్చువల్గా ప్రజెంటేషన్ కూడా కొత్తగా ఉంది, స్టోరీ కూడా కొత్తగా ఉంది. తారక్ గారు కూడా ఇట్లాంటి క్యారెక్టర్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. అండ్ మనం కూడా లైక్ ఇప్పుడు దాకా మనం సముద్రం బ్యాక్గ్రౌండ్లో కొన్ని సినిమాలు చూసాం. అప్పుడెప్పుడు సముద్రం అనే సినిమా వచ్చింది, మనం ఉప్పెన అనే సినిమా వచ్చింది. కానీ అదేమంటే లైక్ సీ బేస్డ్ స్టోరీ అయినా కూడా అందులో పెద్దగా స్టోరీ అందులోకి వెళ్ళదు, అది ఒక లవ్ స్టోరీయే. కానీ ఇందులో ఒక యాక్షన్ డ్రామా కాబట్టి సో మనకు మంచి విజువల్ షార్ట్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక్క సినిమా ఫ్లాప్ అయిందని మనం ఆ డైరెక్టర్ని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మన ఫేవరెట్ హీరోస్ వరుసగా 3-4 ఫ్లాప్స్ కొట్టినా కూడా మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. సో సేమ్ డైరెక్టర్స్ కూడా మనం అట్లాగే సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు కూడా ఆషామాషి సినిమాలు ఏం కాదు. ఆ సినిమా ఇప్పుడు హిట్ చాలా అవసరం మహేష్ బాబు గారికి అనుకున్న టైంలో ఆయన శ్రీమంతుడు సినిమా ఇచ్చి నిలబెట్టాను ఆయన. అలాగే భరత్ అనే సినిమా కూడా తీసి మంచి హిట్లు అవసరం టైంలో ఆయన మంచి హిట్లు ఇచ్చి ఆయన్ని ప్రూవ్ చేసి ఆయన్ని నిలబెట్టినటువంటి దర్శకుడు. అంతేకాకుండా ప్రభాస్ గారు బాహుబలికి వెళ్ళక ముందు ఆయన తీసినటువంటి మిర్చి సినిమా, నాకు తెలిసి సినిమా ఫ్యాన్స్ ఎవ్వరు కూడా, డార్లింగ్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఆ సినిమాని మర్చిపోలేరు. అందులో ప్రభాస్ గారిని చూపించిన ప్రజెంటేషన్, ఆయన మేక్ ఓవర్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఒక ట్రెండ్ సెట్టర్ కింద నిలబడిన సందర్భం అది. అట్లాగే తారక్ గారు జనతా గ్యారేజ్ సినిమా ఆయన ఫస్ట్ హాఫ్లో ఎంత ఫ్రెష్గా చూపిస్తారంటే అటువంటి క్యారెక్టర్ అప్పుడు దాకా తారక్ గారు చేయలేదు. సో ఇట్లాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కొట్టాసవ్ గారు, ఓకే ఒక మనుషులు అన్నాక కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి, ఒకసారి జడ్జిమెంట్స్ రాంగ్ అవుతాయి. సో ఆ రకంగానే మేబీ ఆచార్య అనేది పరాజయం బాగా ఉండొచ్చు. ఫ్లాప్ అవ్వాలని చెప్పి ఎవరు సినిమా తీయరు కదా. సో ఈ సినిమా అయితే కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు మన హీరోలకి నేషనల్ వైడ్ మార్కెట్ అయితే క్రియేట్ అయ్యింది, నేషనల్ వైడ్ బజ్ ఉంది, నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు, మల్టిపుల్ లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో కన్ఫామ్గా నాకేమనిపిస్తుందంటే వీళ్ళు 2-3 ఏళ్ళు కష్టపడి సినిమా తీశారు. సో ఇంత కష్టపడి తీసిన తర్వాత కన్ఫామ్గా ఈ సినిమా అయితే హిట్ అవుతుంది. రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది, అవ్వాలి కన్ఫామ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం, 27వ తారీఖున చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ వచ్చే సినిమాకి వెళ్దాం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.